భీష్మ పితామహుడు విష్ణు సహస్రనామం పలుకుతున్నప్పుడు అందరూ చాలా శ్రద్ధగా విన్నారు, శ్రీకృష్ణుడు ధర్మరాజుతో సహా. కానీ ఎవరూ రాసుకోలేదు. మరి మనకెలా అందింది ఈ అద్భుతమైన విష్ణు సహస్రనామం? యుధిష్ఠిరుడు అన్నాడు, ఈ 1000 నామాలని మనమంతా విన్నాం, కానీ మనం ఎవరం రాసుకోలేదు. ఇప్పుడెలా శ్రీకృష్ణ అని? అవును శ్రీకృష్ణ, ఇప్పుడెలా? ఆ సహస్రనామాలు మా అందరికీ కావాలి అని అందరూ శ్రీకృష్ణుడిని వేడుకున్నారు. అది కేవలం సహదేవుడు వ్యాస మహర్షి వల్ల మాత్రమే సాధ్యమవుతుంది అని చెప్పాడు శ్రీకృష్ణుడు. అదెలా అని అందరూ అడిగారు. మనందరిలో సహదేవుడు ఒక్కడే సూత స్ఫటికం వేసుకున్నాడు. ఈ స్ఫటికం సాక్షాత్తు మహేశ్వర స్వరూపం. దీని ప్రత్యేకత ఏమిటంటే వాతావరణంలోని శబ్ద తరంగాలను గ్రహించి తనలో దాచుకుంటుంది. సహదేవుడు శివుడిని ధ్యానించి ఆ పరమేశ్వరుని ప్రార్థిస్తే ఈ స్ఫటికంలోని సహస్రనామాల శబ్ద తరంగాలని వెనక్కి రప్పించి వ్యాస మహర్షితో రాయించమని శ్రీకృష్ణుడు సలహా ఇచ్చాడు. శ్రీకృష్ణుడి ఆజ్ఞ మేరకు ఆ సహస్రనామ శబ్ద తరంగాలు వచ్చిన చోట, అంటే భీష్ముడికి అతి సమీపంలో సహదేవుడు వ్యాస మహర్షి కూర్చొని ఆ సహస్రనామ శబ్ద తరంగాలు రీప్లే అవుతుంటే వ్యాస మహర్షుల వారు వ్రాసి పెట్టారు. ఆ విధంగా మనకు శివ స్వరూప స్ఫటికం ద్వారా మనకి విష్ణు సహస్రనామం అందింది అని ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి. ఓం నమో నారాయణాయ. హరే కృష్ణ. మీకు ఈ వీడియో నచ్చితే హరే కృష్ణ అని కామెంట్ చేయండి.